హాయ్ వ్యూవర్స్. అసలు ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమృత కుమారి వయసు 21 సంవత్సరం, సురేంద్ర మెహ్రా వయసు 22 సంవత్సరాలు. ఈ ఇద్దరు కూడా మన కర్ణాటకలోని బెంగళూరు సరౌండింగ్స్లో రామ్నగర్ అనే ఏరియాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఆమెకి గర్భం వచ్చింది. ఆ విషయం మరి తెలిసిందో తెలియదో దరిద్రులకు అనకూడదు. కానీ పోయిన నెల అంటే నవంబర్లో 26వ తారీఖున దాని కడుపులు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ వాష్రూమ్కి వెళ్దా అన్నట్టు వాష్రూమ్కి వెళ్ళింది. అక్కడ డెలివరీ అయిపోయింది బిడ్డ. ఆ బిడ్డని వాష్రూమ్ కమోడ్లో వేసి ఫ్లష్ కొట్టేసింది పుట్టిన బిడ్డని. ఇంకా ఇంటికి వచ్చేసింది నార్మల్గా. సో పుట్టిన బిడ్డ ఇంతున్నా ఖచ్చితంగా ఆ కమోడ్లో వెళ్ళటం అంటే జరగదు, ఎక్కడ చోట అడ్డుపడుతుంది. ఆసుపత్రి కదా, ఆల్మోస్ట్ అన్ని కూడా కనెక్టివిటీ పాయింట్స్ ఉంటాయి. ఎట్ టైం మొత్తం సెఫ్టీ ట్యాంక్లోకి వెళ్ళటం అంటే రైల్వేకి వెళ్ళటం ఉండదు. దెన్ ఒక చోట సంథింగ్ బ్లాక్ అయినట్టు కనిపించింది. ప్లంబర్ని పిలిపించారు, మొత్తం క్లీన్ చేపిస్తుంటే ఆ బాడీ ఎవరు ఏంటని చెప్పేసి రీచెక్ చేస్తూ పోతుంటే వీళ్ళని తేలింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇంకేం జరిగింది ఏంటంటే ఇంకా దేవుడికి, సూర్య భగవంతుడా, మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, కామంతోనా, కోరికలతోనా, ఇష్టంతోనా, ప్రేమతోనా, ఏదైనా కానిరా నాయన, ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే. మొత్తానికి ఒక ఆడమకి గర్భం వచ్చింది. ఎర్లీగా అయినట్టయితే వెళ్ళి అపార్షన్ చేయించుకోండి. లేదు అనుకుంటే గర్భం అన్నది ఉంచుకొని తర్వాత చక్కగా పెళ్లి చేసుకొని బిడ్డను కాపాడుకోండి. ఈ ఘోరం ఏంట్రా నాయన అసలు. పశువులు, పక్షులు, క్రూర మృగాలు అవి కూడా వాటి బిడ్డలను కాపాడుకుంటాయే. మీరేంట్రా అసలు మీ యొక్క క్షణిక ఆనందం కోసం బిడ్డల్ని ఆ రకంగా చంపేస్తున్నారు. అసలు ఇంతకుముందు చెప్పలేకపోతున్నాను. కొంచెం ప్రికాషన్స్ అనేది తీసుకొని చావండి. నెక్స్ట్ టైము ఇక మాకు అంతే కామంతో మేము చెలరేగుతూ అనుకుంటే కండోమ్లన్నా వాడండి.